భావన డయా బెస్ట్ రైస్ ద్వారా మధుమేహం తగ్గింపు, సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి. బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ మల్లారెడ్డి నగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన భావన డయా బెస్ట్ రైస్ ను బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి యాంత్రిక జీవనంలో మధుమేహం బారిన పడిన వారికి మధుమేహం నియంత్రణలో ఈ డయా బెస్ట్ రైస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భావన డయా బెస్ట్ రైస్ చైర్మన్ సుధీర్, నిర్వాహకులు ప్రవీణ్, శ్రీనివాస్, శ్రీకాంత్, పాక్స్ చైర్మన్ పరుషా శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయరాన్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, శశిధర్, మధు తదితరులు పాల్గొన్నారు. సరే తిరగండి సార్. కొంచెం రీరేంజ్ చేయనా కొంచెం ఒకటే పూట ప్రోగ్రామ్ డైలీ ఫోటోలు పెడతాను, వీడియోలు పేమెంట్ మాకు న్యూస్ జరగన్నా జరిగిన అట్లా జరుగు ఇట్లా జరగంటే ఎట్లా తీస్తాం నువ్వే చెప్పు. అలా పైకి వెళ్ళేస్తున్నాను అంటున్నాను అసలు.
సార్ వయసు చూస్తాను ఇలా ఉంది కాబట్టి దాదాపు 21 కంట్రీస్ స్టేట్స్కి అంటే మనకి రిపోర్ట్స్ వన్ డే ఇది తిన్న తర్వాత కొద్దిగా ఒకసారి కెమెరా సైడ్ చూడండి ఒకసారి కెమెరా వైపు చూడండి అన్న కొంచెం భావన డయాబెస్ట్ రైస్ అండి. ఇది కంప్లీట్గా లో గ్లైసెమిక్ రైస్. ఇది దాదాపుగా 7 మెంబర్స్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి 7 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ ప్రతిరోజు గ్లూకోజ్ లెవెల్స్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం, ట్యాబ్లెట్ వేసుకోవడం, అట్లాగా కంట్రోల్ కోసమని చెప్పనని, లేదంటే ఎక్కువ డయాబెటీస్ రోజు నైట్ టైం మార్నింగ్ ఇడ్లీ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం ఇట్లాంటి. ఇంకోటి ఏంటంటే మిల్లెట్స్, రాగులు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ తినలేకపోవడం. ఇదంతా ప్రతిరోజు షుగర్ పేషెంట్ పడుతున్న బాధలు. అయితే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన రైసే భావన డయాబెస్ట్ రైస్. ఇది తినటం వల్ల డే 1 నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని చెప్పనని ICMR కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ లాంటి సంస్థలన్నీ దీన్ని మనకి దర్యాప్తులో మంచి నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైస్ తిన్న తర్వాత CGM టెక్నాలజీలోనైనా గ్లూకోమీటర్లోనైనా కానీ కంట్రోల్కి వస్తుంది. అదేం గొప్ప విషయం కాదు. షుగర్ పేషెంట్ ప్రతిరోజు హెల్తీగా మంచి లైఫ్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. డైలీ షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం, అది కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేయడం, ఇదే కొండ చుట్టూతా వాళ్ళ ప్రయాణం లాగుంది. కానీ ఈ రోజున ఇది తినడం వల్ల హెల్తీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, లీడ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది అని నేను చెప్పట్లేదు. గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగానే నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇది దాదాపు మాకు తెలంగాణలో 53 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 53rd బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. స్టేట్తో కాకుండా ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది, మాకు కర్ణాటకలో ఉంది, కేరళ, గోవా, తమిళనాడు, ఇట్లాగా సౌత్ అంతా మేము ఎస్టాబ్లిష్ చేసాం. దాదాపు 21 కంట్రీస్ నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇది ఎక్స్పోర్ట్ అనేది డిసెంబర్ నుంచి మొదలు పెడతాం. అన్ని బ్రాంచీలలో చూసుకుంటే హైయెస్ట్గా నడుస్తుంది అంటే ఏ బ్రాంచ్ అని తెలుసుకోవచ్చు? హైయెస్ట్గా అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఖాళీ ఉండట్లేదు. మార్నింగ్ నుంచి నైట్ 12 దాకా సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉండటం, ఇది అవేర్నెస్ తెలిసిన వెంటనే కాల్ చేయడం, తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకెళ్ళడం, ఒక్కసారి తీసుకెళ్ళడం కాదు, ఇది లేకపోతే మేము ఉండలేకపోతున్నాం, మాకు షుగర్ అనేది మళ్ళీ పెరుగుతుందని చెప్పి వీళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని బ్రాంచెస్ కూడా చాలా సక్సెస్గా మంచి సక్సెస్ రేట్లోనే ఉంది.
స్టాక్ విషయానికి వస్తే ఇంత బిజీగా ఉన్నటువంటి టైంలో స్టాక్ని ఏ విధంగా మీరు స్టోరేజ్లో పెడుతున్నారు సార్? స్టాక్ అంటే దాదాపు నేను ప్రారంభించినప్పుడు 70 ఎకరాలు మాత్రమే ఉండేది. తర్వాత 7,000 నుంచి ఈరోజు 1,00,000 ఎకరాల పైనే సాగు జరుగుతుంది. స్టాక్ అయితే ఎటువంటి కొరత లేదు. కాకపోతే ఒక 1 వీక్ బిఫోర్ ఆర్డర్ పెట్టుకోమని మేము కంపెనీ నుంచి చెప్పడం జరుగుతుంది. రైతులకి ఇప్పుడు విలేజ్లలో చూసుకుంటే రైతులకి ఇప్పుడు ఎన్ని రకాలుగా వరి వేస్తున్నారు కాబట్టి ఈ ధాన్యానికి సంబంధించి మీరు ఏమైనా రైతులకు సూచన చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సీడ్ తీసుకున్నప్పుడు బైబ్యాక్ పాలసీలో కంపెనీ తీసుకుంటుంది. రైతులకు ఇచ్చిన తర్వాత మద్దతు ధర లేదని అనటం, లేదంటే కొనుగోలు చేయట్లేదని చెప్పని అనేది రెండు ప్రధానంగా రైతుల దగ్గర నుంచి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం వార్తలు. ఇది వెంటనే పర్చేజ్ అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ రెండోది ఏంటంటే మద్దతు ధర కూడా మంచి ధర ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి పండించే విధానంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ ఏవోలు ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం చెప్పి ఈ సీడ్ని ఎలా పండించాలని అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.